గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. మేము కొంతమంది మహిళలు, మా ఎక్స్-ఎంపీస్, అదేవిధంగా పోటీ చేసిన కొంతమంది మహిళా నాయకులు అందరూ కలిసి వారిని కలవటం జరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వాటి ఫలితాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులు కూడా వారికి వివరించడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది, రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది సహజం. ఇప్పుడు వచ్చిన మనం ప్రజలకి చాలా మంచి కార్యక్రమాలు చేసాం. ప్రజలందరికీ అన్ని వర్గాలకి అండదండలుగా ఉండే విధంగానే మన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి గురించి కానీ మంచినీటి గురించి కానీ అన్నిటికీ మనం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ ఈ ఫలితాలు వచ్చాయి. దీన్ని తప్పనిసరిగా ముందు అన్ని రకాలుగా రివ్యూ చేసుకుని ఏ విధంగా వెళ్ళాలనేది మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. మీరంతా క్యాడర్కి అండదండలుగా ఉండాలి, క్యాడర్కి భరోసాని ఇస్తూ క్యాడర్తో కలుపుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన మా అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. దాని మీద ఈరోజు మేము అందరం కూడా మళ్ళీ ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో కౌన్సిలర్స్, అదేవిధంగా సర్పంచెస్, నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కూడా కలిసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందరం కూడా ఇప్పుడు ఏదైనా ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మన అండదండలుగా ఉండాలి. ముఖ్యంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డుల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి సమన్వయంగా ఉండాలి. అందరూ సంయమనం పాటించాలి. మనం మరింత ముందుకు వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతానికి మనం అందరం కలిసికట్టుగా వెళ్దాం, భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్ణయించుకుందామని చెప్పి ఈరోజు అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది.